నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. నువ్వు కార్లో కూర్చోబెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉంటారు తప్పితే సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధతతో ఉండాలి. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే అది పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి వారు ఏం మాట్లాడారో పూర్తిగా తెలుసుకుని ఒకవేళ పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అంటే ప్రతి వ్యక్తిని చర్య తీసుకోవటం, సస్పెండ్ చేయటం కాదు. వారు అడుగుతున్నటువంటి వారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం అయితే అక్కడితో పరిష్కారం చేస్తాం, లేకపోతే అప్పుడు చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అది రాజగోపాల్ రెడ్డి గారు కానీ డాక్టర్ చిన్నారెడ్డి గారు కానీ ఎవరైనా కానీ పార్టీకి లోబడే మాట్లాడాలి తప్ప పార్టీ ప్రణాళికను దాటి మాట్లాడి లక్ష్మణ రేఖను దాటితే చర్యలు తప్పు. రైట్, అవి వీడియోలు. ఇక అతిథుల పరిచయం. శ్రీ గౌరీ శంకర్ గారు, సీనియర్ పాత్రికేయులు, గతంలో డక్కన్ క్రానికల్లో ఎడిటర్ హోదాలో పనిచేసినటువంటి ప్రముఖులు. శ్రీ సెంగులూరు వెంకటేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా తెలంగాణ వార్త చూద్దాం. పాత నిషేధిత జాబితాకే పరిమితమైతే మేలు అంటూ ఈ 22A ఇష్యూని పరిష్కార దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. నేర చరిత్రలో టాప్ రేవంత్ రెడ్డి, 4వ స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ కథనాలు వచ్చాయి. 4వ స్థానంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ అగ్రస్థానాల్లో ఉండటం విశేషంగా ఉంది. 7 లక్షల ఎకరాలకు సాగునీరు, మంత్రి ఉత్తమ ఆదేశాలతో ప్రణాళిక సిద్ధం. కాంగ్రెస్లో అంతే. అధికార కాంగ్రెస్ పార్టీలో రోజుకో రీతిన బహిర్గతమవుతున్న విభేదాలు. ఏకంగా సీఎం రేవంత్ని టార్గెట్ చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్. దీంతో మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేది లేదన్న మల్లు రవి. రాష్ట్రంలో ఉన్నది పచ్చ కాంగ్రెస్ అంటూ సుస్మిత రేవంత్పై ధ్వజం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటాలన్న రేవంత్ రెడ్డి. అవసరమైన ప్రచారం, ఇతర సహకారానికి ముందుంటామని రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసి సమావేశంలో స్పష్టీకరణ. రేవంత్ అవినీతి గుట్టు రట్టు చేస్తా, మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఘాటు హెచ్చరిక అంటూ పలు ఆరోపణలు చేసిన వార్తను నమస్తే తెలంగాణ చాలా ప్రముఖంగా బ్యానర్గా ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్నది పచ్చ కాంగ్రెస్ అని ఆమె ఆరోపిస్తున్నారు. ముందుగా దీనిపైన గౌరీశంకర్ గారితో మాట్లాడతాం. గౌరీశంకర్ గారు చెప్పండి, ఏమిటి తెలంగాణ కాంగ్రెస్లో గతంలో మనం కాంగ్రెస్ రాజకీయాలు చూసాం, మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతున్నట్లుగా ఉందా? మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత చిన్నారెడ్డి, సరే జగన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఇంకా ఆదిలాబాద్లో గొడవ, ఇట్లా రకరకాల చోట మొన్న ఈ మధ్య తొంగతుర్తి, ఇవన్నీ చూస్తూ ఉంటే మెల్లగా అసమ్మతిగాళం పెరుగుతున్నట్ల. ఏమిటి కొండా సురేఖ గారి కుమార్తె ధైర్యం ఏమిటి? 2, ఆవిడ ఆరోపణ చేస్తే సురేఖ గారికి ఎందుకు నోటీస్ ఇచ్చారు? గౌరీశంకర్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా అవుతుందంటే మన పాత కాంగ్రెస్, ఈ కొత్త కాంగ్రెస్ కొంచెం తేడా వచ్చేసింది. అంటే పాత కాంగ్రెస్ ఓల్డ్ మన విఎన్ మత్రావు బ్యాచ్ వాళ్ళు, ఇంకా సీనియర్స్ అంతా చాలా మంది ఒకవైపు అయిపోయారు. అండ్ ఇప్పుడు కొత్తగా వీళ్ళు పార్టీలో జాయిన్ అయినాక, చాలా రోజులు అయినాయి, ఆయన కూడా కొత్త రకమైన వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళు డామినేషన్ ఎక్కువ ఉందని కాంగ్రెస్ సీనియర్ లీడర్. వేరే పార్టీ అనే కానీ డైరెక్ట్ గా వాళ్ళు తెలుగుదేశం నుంచే వచ్చిన వాళ్ళదే డామినేషన్. తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు రకరకాలు. కానీ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ, అండ్ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంది, మాకు మొత్తం సైడ్ లైన్ చేశారు. జనరల్ గా ఏ సీనియర్ కాంగ్రెస్ లీడర్ కూడా మాట్లాడినా కూడా ఇదే చెప్తా ఉంటారు, అన్న మాకేం లేదు, మా ఇంట లేరు, 4-5 కలిసి నడిపిస్తున్నారు అని. అంటే అదే కాంగ్రెస్ పార్టీ కల్చరే, మొదటి నుంచి అదే ఉంటారు. అంటే హైకమాండ్ ఒకటి, హైకమాండ్ సుప్రీం, హైకమాండ్ కి వ్యతిరేకంగా మాట్లాడారు. జనరల్ గా కాంగ్రెస్ రూల్ ఏంటంటే ఎవరైనా తిట్టవచ్చు, ముఖ్యమంత్రిని తిట్టవచ్చు, ఎవరైనా తిట్టవచ్చు, ఎక్సెప్ట్ గాంధీ ఫ్యామిలీని ఒక్కటి ముట్టుకోవద్దు. ఆ కల్చర్ నడుస్తూ ఉంది.
ఇప్పుడు అదే కల్చర్ లో ఇప్పుడు కొండ సురేఖ ఫ్యామిలీది ఏదే గొడవ నడుస్తా ఉంది. అంటే వీళ్ళు ముందే దస్తీ వేసి పెట్టారు తెలంగాణలో భాషలో అంటే దస్తీ ముందే ఖర్చు వేసి పెట్టారు ఒక్కో సీట్ మనం ఇక్కడ కంటెస్ట్ చేసుకోవాలని. ఇప్పుడు కొండ సురేఖ గారు ఆల్రెడీ ఇంతకు ముందు తను శాంపేట కానీ పరకాల కానీ కంటెస్ట్ చేసింది. తను కొండ మురళి గారికి ఎమ్మెల్సీ ఇస్తా అన్నది ఇవ్వలేదని అది కూడా కోపం ఉంది తనకు. కానీ అన్యూజువల్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇంకా ఎలక్షన్ చాలా టైం ఉంది, అయినా కూడా ముఖ్యమంత్రి గారు సడన్ గా రేవు ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ కంటెస్ట్ చేస్తారు, మీరు ఆశీర్వాదం ఇవ్వాలి. క్వైట్ అన్యూజువల్. కాంగ్రెస్ పార్టీలో జనరల్లీ ఇలాగా జరగదు, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ హైకమాండ్ సీట్స్ డిక్లేర్ చేస్తుంది. అదే రేవు ప్రకాష్ రెడ్డి గారికి ముందే రిక్వెస్ట్ చేశారా ఏంటి ఎందుకంటే సుష్మిత గారు డిమాండ్ చేస్తున్నాయి కంటెస్ట్ చేస్తానని, కొంచెం ముందే చెక్ చేస్తే బాగుంటుందని గిట్లా రిక్వెస్ట్ చేసాను, అనౌన్స్ చేశారు తెలుసు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇది క్వైట్ అన్యూజువల్. అంటే అనౌన్స్ ముందే సీట్ రేవు ప్రకాష్ రెడ్డి గారు కంటెస్ట్ చేశారు అన్నట్టు మాత్రం అన్యూజువల్. యాక్చువల్లీ వీళ్ళకి ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్నది ముందే సుష్మిత గారు కంటెస్ట్ చేయాలి ఇక్కడ అనుకుని వాళ్ళు డిసైడ్ చేసినట్టుంది. తను ఆల్రెడీ నిన్న కూడా చెప్పింది నాకు సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా నేను పోటీ చేస్తున్నాను. చూడాలి అక్కడ వాళ్ళు వరంగల్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుంది, రేపొద్దున నిజంగా ఆమెకి అంత వెయిట్ ఉంటుందా లేదా, మన రేవు ప్రకాష్ రెడ్డి గారికి గెలిపిస్తారా చూడాలి ప్రజలు. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిది ఒక వివాదం, ఇట్లా వరుసనే వివాదాలు రావటం వల్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వీక్ చేయగలుగుతారా వీళ్ళు, లేక రేవంత్ రెడ్డి ఇంకా బలపడే అవకాశం ఉందా? రెండు ఈ అసమ్మతి స్వరాన్ని కట్ చేయడం కోసం ఒకవేళ ఇప్పుడు కొండా సురేఖ గారి మంత్రి పదవి కూడా ఏమన్నా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్ గా ఉంటుందండి. ఓపెన్ ఇప్పుడు రేపు పొద్దున కొండా సురేఖ గారు ఏం చెప్తారు, మా అమ్మ ఏదో ఆవేశంలో తను బాధపడ్డదని కోపంలో చెప్పింది. ఇంతకు ముందు కూడా తను ఎన్నో కాంట్రవర్సీలో ఉంది కదా కొండా సురేఖ గారు. మన పార్టీగా ఫిల్మ్ యాక్టర్ అక్కినేని నాగార్జున కేసులో సమంత దాంట్లో కామెంట్స్ లో ఉన్నారు, రకరకాల తను కామెంట్ చేశాను. రేపు పొద్దున హైకమాండ్ డిసిప్లిన్ ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో ఆమె కాకుండా వాళ్ళ మదర్ కి కొండా సురేఖ గారికి నోటీస్ పంపించారు డిసిప్లినరీ కమిటీ నుంచి. ఏంటంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. తనే ఎక్స్ప్రెషన్ మా అమ్మాయి ఏదో ఆవేశంలో మాట్లాడింది, తన ఉద్దేశం కాదు. ఇంతకు ముందు కూడా అదే కామెంట్ చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రిని కలిశారు, ఫ్యామిలీ మొత్తం కలిసేసి కాంప్రమైజ్ చేసుకోండి. రేపు పొద్దున ఏజ్ కూడా కాంప్రమైజ్ అవుతుందా చెప్పలేము. అప్పుడు పిఏ కూడా అట్లాగే చేశారు కదా, పిఏ ఇష్యూ వచ్చినప్పుడు అలాగే చేశారు. మళ్ళీ వెళ్ళి ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళి కలిసేశారు. అంతా సర్ది మనకి ఏం లేదు సార్, మాకు అంతా కలిసే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఒకటి. అంటే కాంగ్రెస్ మీద ఓవరాల్ గా కాంగ్రెస్ ని బాగా డ్యామేజ్ చేస్తుందా తెలంగాణలో? అంత లేదండి. కాంగ్రెస్ పార్టీలో ఇది పెద్ద కొత్తగా ఏం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ తిట్టిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ బయట వెళ్ళిపోయిన వాళ్ళు, మళ్ళీ వచ్చిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీని అదే చెప్తాను కదా, కాంగ్రెస్ పార్టీలో హైలో ఎక్సెప్ట్ గాంధీ ఫ్యామిలీని తిట్టకుండా ఉంటే చాలు, ఏ ముఖ్యమంత్రిని తిట్టవచ్చు, ఎవరైనా ఏ లీడర్ అని తిట్టి నడిపిస్తా ఉన్నారు. అల్టిమేట్లీ హైకమాండ్ విల్ టేక్ ఎ డిసిషన్. అంటే తెలుగుదేశం చంద్రబాబు గారే ఇక్కడ ఆధిపత్య ధోరణి నడుపుతోంది అనే విమర్శ వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కదా, దాని తగ్గట్టుగానే ఇందాక చూసాం. శిల్పారామాన్ని కూడా శిల్పారామం చెన్నారెడ్డి గారి టైంలో వస్తే అది చంద్రబాబు గారు పెట్టారని ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి గారు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారా, పొరపాటు మాట్లాడారా ఎట్లా? అట్లా ఎన్టీఆర్ లేదా బీజేపీ క్షుద్ర పూజలని ఇట్లాంటివన్నీ మాట్లాడడం ద్వారా కొంత నష్టపోట్లా? డిఫరెంట్ గా డ్యామేజ్ అవుతుంది. క్వైట్ అన్యూజువల్ ఇది. కాంగ్రెస్ పార్టీలో జనరలీ గాంధీ ఫ్యామిలీ తప్ప వేరే గురించి మాట్లాడారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే బికాస్ కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా డెఫినెట్ గా వాళ్ళు అదే మా లీడర్ ఎన్టీ రామారావు చేశారు. ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, డెఫినెట్ గా చాలా కాంట్రవర్సీ. చాలా మంది అన్నది ఆల్రెడీ విగ్రహం ఉంది, ఇక్కడ సమాధి ఉంది ఎన్టీ రామారావు. మన తెలంగాణ లీడర్లు మన లీడర్స్ అది ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టాలి కదా. ఇక్కడ కూడా గద్దర్ గారి అంత గొప్ప వ్యక్తి అని అన్నప్పుడు గద్దర్ గారి స్టాచ్యూ గారు కానీ, ఇంకా మన చెన్నారెడ్డి గారి స్టాచ్యూ కానీ, టీవీ నరసింహారావు గారి స్టాచ్యూస్ కానీ ఇలాంటి కూడా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెడితే బాగుంటుంది కదా అని డెఫినెట్ గా టాపిక్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ తెచ్చి పెట్టాలంటే డెఫినెట్ మీరు ఇప్పటికీ ఇంకా పెత్తనం చేస్తున్నారు అని ఒక ఇదైతే స్ప్రెడ్ అవుతా ఉంది. మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది ఇది. ఎందుకంటే క్వైట్ అన్యూజువల్ గా ఉంది ఇదంతా. ఇంకోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రేజ్ చేస్తామంటే నేచురల్లీ అంటారు కదా, ఇంకా తెలుగుదేశం పార్టీని ప్రేజ్ చేస్తారు అంటారు కదా. చెన్నారెడ్డి గారు తీసుకొస్తే దాన్ని వేరే వాళ్ళకి క్రెడిట్ ఇస్తే కూడా చూడటానికి కూడా అంత బాగుండదు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే అది బేసిక్ థింగ్.
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీలో కూడా ఎట్లా అంటే వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ కూడా వాళ్ళు చెప్పుకోలేదు. ఇప్పుడు 1992లో నేతృపల్లి జనార్దన్ రెడ్డి గారు మన హైటెక్ సిటీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. అవును, అసలు దాని గురించి ఊసే ఉండేది. పాపం ఆయన గురించి ఎవరు పట్టించుకోరు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ అప్పుడు టెక్నాలజీస్ తెచ్చేసి రాజీవ్ గాంధీ బూస్ట్ ఇచ్చారు మన ఐటీ సెక్టర్స్ కి. కరెక్ట్. పాపం రాజీవ్ గాంధీ ఎక్కడ పోయారు కానీ రాజీవ్ గాంధీ పేరు రాదు మనకి ఎప్పుడు జనార్దన్ రెడ్డి గారు అంటే ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక బిల్డింగ్ కట్టినందుకు అభినందించు, దాని వరకు తప్పులేదు, కానీ మొత్తం నగరాన్ని నేను కట్టేస్తానంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి అయ్యేసరికి చూడటానికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కదా. ఇబ్బంది ఉంటుంది. 490 సంవత్సరాల నుంచి మనకు హైదరాబాద్ సిటీ పెరుగుతా ఉంది. కులీ కుతుబ్ షా 1591 ఫౌండేషన్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి ఓవర్ నైట్ గా డెవలప్ కాదు. ఇట్ విల్ టేక్ సర్టన్లీ టైం. కానీ హైదరాబాద్ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఏదో కాంట్రిబ్యూషన్ చేశారు. ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ కొంతమంది క్లెయిమ్ చేసుకుంటే దాన్ని మనం కౌంటర్ చేసి ఏం చేస్తాం ఇంకా. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్న ఈవినింగ్ ఎల్లో మీడియాలో తెగ బాధపడిపోతారు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కదా ఇట్లాంటి కామెంట్స్ అనేది. ఇవాళ మంచి పాయింట్ చెప్పారు. ఇవాళ ఎల్లో మీడియా అన్నారు కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి అమ్మాయి పేరు అయితే సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలకి అసలు ఎక్కడో లోపలికి వేస్తారు కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. మంచి అబ్జర్వేషన్ మీరు చెప్పింది. ఇంకోటి రెండు సార్, ఇప్పుడు సుస్మిత గారి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఈ ఒక్క స్కామే కాదు ఇంకా చాలా ఉన్నాయి, బయట పెడతా అంటుంది. బయట పెడితే జనాలలో హీరో అవుతుంది ఆమె. ఇక రెండోసారి ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది వీళ్ళకి కూడా అర్హత లేదు. ఎందుకంటే వీళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలుగుదేశంలో, దాని తర్వాత కాంగ్రెస్ లో వేరు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలో వేరు, మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్ లో వేరు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ నిజంగా ఊళ్ళల్లో అట్లాగే మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా పార్టీల గురించి మాట్లాడుతున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్ళి వచ్చాడు కదా. అదే ఇంకో చిన్న కామెడీ ఏంటంటే సార్, ఈ నోటీసులు ఇవ్వటం, ఈ నోటీసులు ఈమెకే 3వ సారో 4వ సారో అనుకుంటా, పనిగా ఈమెకి ఇస్తే బాగుండదని చిన్నారెడ్డి గారు కూడా ఇచ్చారు. ఇచ్చిన నోటీసుల మీద వాళ్ళ రిప్లై ఏంది, తీసుకున్న యాక్షన్ ఏంది ఎవరికి అర్థం కాదు. రైట్, వాళ్ళ బాధలు వాళ్ళే. మరి ఇప్పుడు ఆవిడ బీసీ నాయకురాలు, బాగా పవర్ఫుల్, జిల్లాలో కాస్త పవర్ఫుల్గా ఉన్నటువంటి కుటుంబం కదా, సో న్యాచురల్లీ వాళ్ళ ఇబ్బంది వాళ్ళది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. అలాగే గౌరీశంకర్ గారు ధన్యవాదాలు తెలంగాణ ఇష్యూకి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు. ఇక ఆంధ్ర ఇష్యూస్లోకి వెళదాం. నేర చరిత్రలో 4వ స్థానంలో చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు, 30 తీవ్రమైన సెక్షన్లు కూడా ఉన్నాయి కొన్నిట్లో, 80% ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు. సో మన వెంకటేష్ గారు చెప్పండి, రోజు ఆయన అసలు నేనే తప్పు చేయలేదు, నేరం చేయలేదు అసలు అని ఎదుటిపక్షం మీద ఆరోపిస్తుంటారు కదా. చంద్రబాబు గారికి మరి నేర చరిత్ర, ఏడీఆర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, సుప్రీంకోర్టుకి ఇచ్చిన అమిస్ క్యూరీ ఇచ్చిన రిపోర్టు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి, మీ కామెంట్ ఏమిటి వెంకటేష్ గారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. యాజ్ యూజువల్ గా ఎప్పుడు చెప్పేదండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పోర్ట్రై చేసేదే మళ్ళీ మనం చెప్పాల్సి వస్తుంది, ఆయన అమాయకుడు, రాజకీయాల్లో ఆయనంత సచ్యలత కలిగినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు, కేవలం ఆయన యొక్క రాజకీయ ఎదుగుదలని ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా, ఈ రిపోర్ట్లన్నీ కూడా వస్తాయని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నారో అది మళ్ళీ చెప్తారు, మనం మళ్ళీ వింటాం. ఎందుకంటే ఇటువంటి రిపోర్ట్లకు కానివ్వండి, ఇటువంటి వ్యవహారాలకు కానివ్వండి, కనీసం భయపడటమో లేకపోతే కన్నెత్తి చూడటమో చంద్రబాబు నాయుడు గారు చేయరు. దాని బదులు ఆల్టర్నేటివ్ గా ఇంకొక డైవర్షన్ ని తీసుకొస్తారు. నా మీద ఒక్కదే కాదు, పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి, మీకు కనిపించట్లేదా? లేకపోతే ఇంక కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పేరు మీద కూడా కేసులు ఉన్నాయి. ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అన్నర్లేని బహుశా. అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడా ఎవరితో ఉందనేది కూడా అర్థం కానిటువంటి విషయం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో ఫ్రెండ్షిప్ ఉంటుంది, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ తో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఫ్రెండ్ కాని వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అన్ని పార్టీలు కూడా ఆయన యొక్క వ్యూహంలో భాగంగానే ఆయన ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి అనేటువంటి ఒక వ్యవహారాన్ని కదా మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నది. ఈ ప్రపంచంలో ఏది జరిగినా కానీ దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పడం అనేది ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి
ఒక అలవాటుగా మారినటువంటి ఒక అంటే కార్యక్రమం. మనం కూడా అలవాటు చేసుకోవాలి. చిన్న కరెక్షన్, ఏదైనా మంచి పాజిటివ్ క్రెడిట్ వస్తుంది అనుకుంటే ఆయన ఉన్నట్టు, వ్యతిరేకం ఏదైనా నెగిటివ్ అవుతుంది అనుకుంటే వెంటనే జగన్ గారికి ఆపాదించడం. ప్రపంచంలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారితో ఆగట్లేదు ఇది, తర్వాత తరానికి కూడా ఆపాదిస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో ఏదో వైమానిక శాఖ సంబంధించినటువంటి ఒక వ్యవహారం లేకపోతే ఇబ్బంది వస్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి నేషనల్ మీడియాలో చెబుదెబ్బలు తిన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కానీ కొంచెం అది ఇబ్బంది అయింది అనేది వాస్తవం. ఏదైనా కానీ ఈ రాష్ట్రం యొక్క పరువు కేంద్ర స్థాయిలో కూడా తీయగలిగే సమర్థత మనం చూస్తున్నాం. అంటే మనకి లేని యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ఆపాదించి ఏదో పెద్దవాళ్ళని చేయాలి అని చెప్పేసి అనేటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఖండించదగ్గ విషయం అని చెప్పడమే మా యొక్క ఉద్దేశం. రైట్. ఈ మండలి డిప్యూటీ చైర్మన్గా తోమాటి ఏకగ్రీవం, డిప్యూటీ చైర్మన్ స్థానం గౌరవం పెంచేలా వ్యవహరిస్తానన్న మాధవరావు, ఎన్నిక సమయంలో మూకుమ్మడిగా బయటికి వెళ్ళిపోయిన అధికార పక్షం. ఇదేంటి అసలు, ఇది అమర్యాదకరం కాదా, దుష్ట సంప్రదాయమా కాదా? గతంలో నా బాగా గుర్తు, ఇప్పుడు నారాయణ మనోహర్ గారే అక్కడ నడుపుతున్నట్టున్నారు అసెంబ్లీ కౌన్సిల్ని. అక్కడ ఆయన గతంలో స్పీకర్గా ఎన్నికయ్యాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత. ఆయన్ని సభాస్థానంలో తీసుకెళ్ళడానికి బహుశా నాకు గుర్తున్నంతవరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చంద్రబాబు గారు వెళ్ళకపోవడం, వెళ్లకుండా వేరే ఇతర నాయకులను పంపించినట్టున్నారు. అది చాలా విమర్శకి గురైంది. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయంలోనూ అలాగే చేశారు. ఈసారి అయితే కౌన్సిల్లో అసలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎవరు లేకుండా వెళ్ళిపోవటం అంటే అది చాలా, మరి బీజేపీ వాళ్ళకి కూడా ఏమైందో మరి వాళ్ళు కూడా లేకుండా వెళ్ళిపోవటం, ఇంత మరీ లొంగిపోయి వ్యవహరిస్తున్న తీరు జాతీయ పార్టీ కూడా తగునా? అసలు సంప్రదాయమైనా పద్ధతైనా, నీకు ఇష్టమైనా లేకపోయినా ఆయన ఎలక్ట్ అయ్యారు. ఎలక్ట్ అయినప్పుడు మర్యాదపూర్వకంగా అందరూ అభినందిస్తారు. మరి ఎందుకు ఇట్లా చేశారో తెలీదు. మన శివశంకర్, మీరు దీని మీద ఏమైనా సంక్షిప్తంగా కామెంట్ చేస్తారా? సార్ నమస్తే సార్, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి వీక్షకులకి. మీరన్నట్టు గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి ఉదాహరణలు ఇప్పటికి కూడాను టీవీలో కానీ అన్ని కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ గా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పెడితే కనీసం అంటే పోకుండా విమర్శించేసేసి చైర్ దగ్గరికి కూడా వెళ్లకుండా సంఘటనలు మనం చూసాము. తర్వాత నాదెండ్ల మనోహర్ గారికి కూడాను ఆయన వెళ్ళలేదు, ఆయన పార్టీ సభ్యులు ఒకరో ఇద్దరు వెళ్ళినట్టుంది. కానీ నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు అంటే ఆయనకు నచ్చని పార్టీ కానీ నచ్చని వ్యక్తులు కానీ ఏదైనా ఉన్నా కూడా ఆయనకు ప్రజాస్వామ్యం కానీ ఒక డిక్టేటర్షిప్ లాగా ఆయన ఊహించుకుంటాడు కానీ ఎక్కడ లేదు. నిన్న అధికార పక్షాలు ఉన్నారు, గతంలో ప్రతిపక్షాలు ఉన్నారు, ఏదో వాయిదా చేసుకో హక్కు కానీ లేకపోతే వాకౌట్ కానీ ఒక సంప్రదాయం ఉంది. కానీ సాక్షాత్తు అధికార పక్షంలో ఉండి వాకౌట్ చేయడం కానీ, అదేవిధంగా స్పీకర్ స్థానం ఆ డిప్యూటీ చైర్మన్ స్థానాన్ని ఎన్నికైనటువంటి సభ్యుని అభినందించకపోగా కనీసం అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టేటువంటి మనకు సాంప్రదాయాలు ఉన్నాయి. ఇదేం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు. ఏదో రాజకీయ పార్టీలో బయట సమావేశాల్లో ప్రైవేట్ వ్యవహారాలు అయితే మీరు అన్నట్టు రాజకీయ పార్టీగా వాళ్ళు ఇది నచ్చలేదేమో అని అనుకోవచ్చు. కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా, మనకు నచ్చినా నచ్చకపోయినా అక్కడ జరిగేటువంటి కన్వెన్షన్స్ అనేటువంటి ఉంటాయి, వాటిని తప్పకుండా పాటించాలి. కానీ ఇంత రాజకీయ అనుభవం నాకుంది, నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనేటువంటి చెప్పుకునేటువంటి ఈ వెన్నుపోటు పార్టీ అధినేత కనీసం అంటే అంత మటుకు స్పృహ కూడా లేదా? అక్కడ ఉన్నటువంటి స్పీకర్, మీరు అన్నట్టు స్పీకర్ గా పనిచేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఆయన సలహా ఇవ్వలేదా? ఇక రెండవది, జాతీయ పార్టీ ఒక విలువలని అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి అక్కడ పైనేమో ఉంటే, ఇటు సంప్రదాయాలు పాటించాల్సినటువంటి ఆ భారతీయ జనతా పార్టీకి సభ్యులైనా కూడాను కనీసం అక్కడికి చైర్ దగ్గరికి తీసుకెళ్లడమో, ఆ యొక్క సభ్యుల్ని ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళ పట్ల వచ్చి 2 మాటలు మాట్లాడి సభను బాగా చక్కగా నిర్వహించాలి, మా అందరికి అవకాశం ఇవ్వాలనేటువంటిది ఒక సంప్రదాయం ఉంది కదా సార్. వీళ్ళకేమైంది? జనసేన వాళ్ళకి ఏమైంది? వాళ్ళు ఉన్నారు కదా. అంటే చంద్రబాబు ఆ అడుగుకు మడుగులు వత్తడమేనా? మీరు రాజకీయ పార్టీగా బయట చేసుకోండి, లోకేష్ గారికి భజన చేసుకోండి, జనసేన కావచ్చు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఎవరైనా కూడా. మరి ఇది ఇంతటి నియంతృత్వ పోకడలు అంటారా, లేకపోతే ఇంత పిరికితనం అంటారా? పిరికితనమే అనుకోవచ్చు అక్కడ. ఎందుకంటే అక్కడ చైర్మన్ లో కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మెజారిటీ సభ్యులు ఉన్నారు, నామినేషన్ వేశారు, ప్రజాస్వామ్య ప్రక్రియ జరిగింది. మీకు నచ్చకపోతే, మీకు బలం ఉంది అనుకుంటే కనుక మీరు ఒక నామినేషన్ వేసి ఉండొచ్చు కదా, ఎన్నిక జరిగిండేది కదా.
ఎందుకు ఇంత రాజకీయ పార్టీగా ఉండి 40 ఏళ్ళు 60 ఏళ్ళని మీరు చెప్పుకొని Right. సీఎం గారి రాంగెస్ట్ అనేటువంటిది ఏ సంప్రదాయాలు జనాలకి పంపిస్తున్నారు? నిజంగా చాలా బాధాకరమైన విషయం సార్ నిన్న జరిగినటువంటి మండల అయితే వ్యవహారం. ఎల్లో మీడియా ఈనాడు వాళ్ళు రాయటం చూడండి, గంటన్నరకు పైగా మండల్లో వైకాపా ఇష్టారాజ్యం, అంతే తప్ప వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ఇది పద్ధతి కాదు అని రాయకుండా ఏమిటి ఇటువంటి విషయాల్లో కూడా ఇంత ప్రమాణరహితంగా ఎందుకు రాస్తున్నారో అర్థం కాదు. వాళ్ళ పరువు వాళ్ళే, ఈనాడు వాళ్ళ పరువుని రోజు రోజుకి ఇట్లా దిగదార్చుకోవటం ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళు రాజకీయ నాయకులు ఏదైనా చేసుకొనివ్వండి, ఇటువంటి విషయాల్లో కూడా ఈ రకంగా చేయటం. వెంకటేష్ గారు మీకేమనిపించింది? తోమాటి మాధవరావు ఎన్నిక ఇష్టం లేకపోవచ్చు, కానీ మర్యాదపూర్వకంగా ఒక మాట అనేసి అభినందించి ఎవరి పనాలు చేసుకోవచ్చు కదా. పైగా పత్రికలు కూడా ఈ రకంగా రాయటం ఏంటి? మీకేమనిపిస్తుంది? ఇంత ఏపీ రాజకీయం ఇంతగా దిగదారిపోవాలా? చాలా విచారించదగ్గ విషయం అండి. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మేము రాష్ట్రంలో అత్యంత అనుభవజ్ఞమైనటువంటి ముఖ్యమంత్రిగా చిత్రీకరించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ తరహా ప్రవర్తనని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు బలం ఉన్న చోట ఖచ్చితంగా బలం ఉన్నట్లే ప్రవర్తిస్తున్నారు అసెంబ్లీలో. మండలిలోకి వచ్చేపాటికి అందరికీ తెలిసిన విషయమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైనటువంటి సభ్యత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పోటీ చేసే అవకాశం లేదు. పోటీ చేసే అవకాశం లేకపోయినప్పటికీ కూడా పోటీ చేసే అబాసు పాలవకుండా పార్టీ యొక్క లేకపోతే ప్రభుత్వం యొక్క గౌరవాన్ని కాపాడుకున్న విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిందే, ఏకగ్రీవంగా చేసుకున్నట్టు. అయితే ఇక్కడ వ్యవహారం ఏంటంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా రేపటి నుంచి సభ నడిపేటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ప్రభుత్వానికి నచ్చినా నచ్చకపోయినా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఏకగ్రీవంగా బయటికి వెళ్ళిపోవడం ఏదైతే ఉందో, ఇది చాలా ఇది సభ్య సమాజం ఎలా తీసుకుంటుంది అనేది కూడా మనకు తెలియదు. ఎవరో చెప్పినట్టు ఇప్పుడు అసెంబ్లీలో స్టేటస్ ఇవ్వాలి అని అంటే మీకు మినిమం నెంబర్ లేదు కాబట్టి ఇవ్వట్లేదు అని అంటారు. ఇదే బీజేపీ ప్రభుత్వం 2015లో ఆప్ గవర్నమెంట్ లో 3 సీట్లతో వాళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ని ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఆ రోజున ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క గొంతు ఖచ్చితంగా వినపడాల్సిందే, లేకపోతే ప్రభుత్వానికి ప్రజా సమస్యలు తీసుకురావడంలో ప్రతిపక్షాలు విఫలమవుతాయి, ప్రజల సమస్యలు పాలవుతారని చెప్పేసి ఆ రోజు హుందాగా వ్యవహరించింది. అటువంటి హుందాతనాన్ని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం, ఒక పార్టీ చేసినటువంటి ధైర్యాన్ని సుమారు 40 సంవత్సరాల పైచిలకు అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక పార్టీ కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఇటువంటి చొరవ తీసుకుని లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ని ఇవ్వలేకపోవడం అనేది అయితే ఉందో ఇది విచారించదగ్గ విషయం. అయితే కొంత అర్థవంతమైన చర్చలు జరుగుతున్నటువంటి పెద్దల సభలో అయినా కానీ తమ యొక్క హుందాతనాన్ని నిరూపించుకుంటారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక విధానం ప్రజలందరూ కూడా. ఎందుకంటే మండలిలో ఖచ్చితంగా ఎదురు తిరిగి సమాధానాలు చెప్తున్నారు కదా, ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం తీసుకున్న వ్యవహారాల మీద, అసలు ప్రతిపక్షం ఎలా ఉండాలి అనే దాని మీద నీతులు చెప్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, లేకపోతే బీజేపీకి సంబంధించిన మినిస్టర్స్ కానివ్వండి, ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్స్, వీళ్ళందరూ ఇక్కడ సభ్యులు కానివ్వండి చెప్తున్నటువంటి వ్యవహారం మనందరం చూస్తూనే ఉన్నాం కదా. అయితే దీనికి సంబంధించి మండలిలో వీరు నిర్వహించాల్సిన విధుల్లో భాగమే కదా ఇది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఎన్నికైన వ్యక్తిని తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టడం, ఆయనకి అభినందనలు తెలపడం అనేది కనీస ధర్మం. దీన్ని ఎందుకు పాటించలేదు అనేటువంటి ఒక వ్యవహారాన్ని ఈ రోజు సభ్య సమాజం అంతా చూసి ప్రభుత్వాన్ని ఒక అనలైజ్ చేస్తుంది, ప్రభుత్వం వ్యవహరించేటువంటి తీరు. రైట్, ఓకే. ఆ పరిస్థితి మారాలి. కానీ దురదృష్టవశాత్తు 40 కాదండి, చంద్రబాబు గారికి అయితే 50 సంవత్సరానికి దగ్గరికి వెళ్తున్న ఆయన రాజకీయం స్టార్ట్ అయ్యి, అట్లాగే మరి తెలుగుదేశం పార్టీ 83లో వచ్చింది, 82లో వచ్చింది కాబట్టి అది 18, 26. సో ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత ఈ రకమైన పరిస్థితిలోకి వెళ్ళటం అంటే ఎంత అత్యంత దురదృష్టకరం. అంటే ఆయన అసలు ఏకంగా చెబుతున్నారు కదా, వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ మీటింగ్లో ఉండొద్దు, వాళ్ళని అసలు దేనికి పిలవద్దు, ఫంక్షన్స్ కూడా కలిస్తే కూడా వాళ్ళని ఎందుకు వెళ్ళారు. కుసంస్కారం తెలుగుదేశం వచ్చినప్పుడు అంటే ఇట్లా ఉండేది కాదు. ఏదో రాజకీయాలుగా ఉండేవి, వ్యక్తిగత సంబంధాలు వ్యక్తిగతంగా ఉండేవి. ఎందుకు ఆ మాటకు వస్తే 2014-19 మధ్య కానీ అంతకుముందు కానీ కాంగ్రెస్ సంబంధించిన పేర్లు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు కొందరు తెలుగుదేశంలో చేరారు, వాళ్ళతో వ్యాపార సంబంధాలు కూడా ఉండేవి. ఎవరికి? తెలుగుదేశం సంబంధించిన ఒక మాజీ మంత్రి గుంటూరు జిల్లాలో. ఇవన్నీ జరిగినాయి. మరి ఇప్పుడు ఏంటో సడన్గా ఏదో కొత్త వ్యవహారంలాగా అసలు ఏమి ఎరగనట్లుగా
అసలు ఎవరితోటి మాట్లాడొద్దు అన్నట్టుగా చేస్తున్నారు. మరి ఇది మంచిది పద్ధతి కాదు. కాదు సార్, ఎలా అయిందంటే కడపలో ఫ్రెండ్ ఉండే సార్, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, పెళ్లి 26వ తేదీ పెళ్లికి వాళ్ళ తమ్ముంది పెట్టుకొని అని. వాడు జోక్ అన్నాడో తెలియదు కానీ మా నాయన టీచర్ గా ఉన్నాడు, ప్లస్ ఇంకోటి ఇంట్లో కొన్ని పథకాలు వస్తున్నాయన మా అవ్వకందుకు, మీరు మా పెళ్లికి వచ్చే పథకాలు ఏమైనా తీసేస్తారో, వైఎస్ఆర్సీపీ కదా వస్తే లేకుంటే వెళ్ళే అనేటువంటి భయం అనేది ఏర్పడింది సార్. జోక్ గా చెప్పట్లేదు. అంటే వైసీపీ నాయకులు ఎవరైనా కూడాను వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళినా కూడాను వాళ్ళ ఇంట్లో పథకాలు వచ్చినా కూడా మీరు వైసీపీ వాళ్ళని పిలిచారు కదా, మీకు పథకాలు రద్దు చేస్తామనేటువంటి ఒక వాతావరణం అనేటువంటిది ఏర్పడింది. చాలా సంకుచిత రాజకీయం కదా. ఎందుకు ఇట్లా అయిపోతున్నారు? 75 ఏళ్ళు సుమారుగా ఉన్నటువంటి చంద్రబాబు గారు మంచి హుందాగా మంచిగా అందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ ఈ రకంగా అయిపోతే ఎట్లా? రైట్. ఇబ్బంది పెడితే ఇప్పుడు ఈ తోమాటి మాధవరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ చేశారు, మండలి డిప్యూటీ చైర్మన్ అయ్యారు. ఆయన సభ నడిపేటప్పుడు ఈ జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు లోపల ఉండరా? ఎందుకంటే పూర్తిగా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇది కూడా సమాధానం చెప్పాలి. లేదు మేము ఉండము, మాకు నచ్చలేదు కాబట్టి తోమాటి మాధవరావు గారు ఆయన సభ చైర్లో కూర్చున్నప్పుడు మేము వెళ్ళిపోతామని చెప్పి తీర్మానం చేస్తారు. రైట్. అవిటి మహిళను ఇబ్బంది పెడితే మీకేమొస్తుంది? నా వీల్ చైర్ను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? పార్వతీ సుగాలి అనే ఆవిడ తన కూతురు మరణంకి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి హామీ ఇచ్చారు, అవేమి జరగలేదు. ఇప్పుడు యాత్రకు వెళ్తుంటే కూడా పోలీసులు అడ్డం పట్టడం ఏంటి? ఇదేం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? శివశంకర్ సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి ఈ ఇష్యూ గురించి కూడా. సార్, నిజంగా సుగాలి ప్రీతి కేసు గురించేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మొత్తం రాజకీయం చేసేసి 2019 నుంచి 2024 వరకు ఎక్కడికి వెళ్ళినా రాయలసీమ కానీ ఇక్కడ కానీ సుగాలి ప్రీతి అని చెప్పారు. ఆమెకు తగిన న్యాయం చేయలేదు. ఈ రోజు ఆమెకు న్యాయబద్ధంగా ఆవిడ ఎంతసారి పాపం వీల్ చైర్ వేసుకుని వెళ్తే కనుక కనీసం ఎవరైనా మీలాంటి ఎవరైనా గౌరవిస్తూ పలకరిస్తారు. అదే కానీ ఈ జనాల్లోకి వెళ్తే వాళ్ళకి ఇచ్చినటువంటి అర్థం ఏంటి, వాళ్ళ బాధ ఏంటి? అంతమంది పోలీసులు తీసుకెళ్లేసి ఒక అవిట మహిళని తీసుకెళ్లి ఆమెను వీల్ చైర్ యాత్ర చేసుకుంటా బాబు, ఎవరన్నా 10 మంది ప్రజాస్వామ్య బదులు నా కూతురికి ఇట్లా అన్యాయం జరిగింది, ఇది నిందితుల పక్షాలు ఈ ప్రభుత్వం ఉంది చెప్పుకోవడానికి వెళ్తా ఉంటే వీళ్ళకి దాన్ని చూసి కూడా భయపడుతున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం ఎంత అభద్రతా భావంలో ఉంది, ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎంత భయం పడుతున్నారు. కనీసం అవిటి మహిళ సుగాలి ప్రీతిని కూడా చూసి భయపడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఆమె మీద కూడా పెడితే నా తెలిసి కేసులు కూడా పెడతారు ఆమె మీద, రివర్స్ కేసులు టెల్స్ అది ఇది కేసు కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎక్కడా లేదు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి నిరసన హక్కు కానీ దీక్షలు చేసుకునేది కానీ ఒకటి సార్, మీరు గమనించారా లేదో, ఇదే డిఎస్సికి అక్రమాల మీద దీక్షలు చేస్తా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఇదే జమలమడుగు నియోజకవర్గంలో 402 మంది మీద కేసులు పెట్టారు సార్. 402 మంది మీద 402 మెంబర్స్, 45 మంది 50 మంది ఎక్కడ మీరు గమనించారా లేదా? కాదు, నిన్న రాజమండ్రిలో అంట వైసీపీలో చేరికలను అడ్డుకున్నారంట. రాజమహేంద్రవరంలో తీవ్ర ఉద్రిక్తత, తోపులాట, మాజీ ఎంపీ మార్గాని భరత్ అడ్డగింత, పోలీస్ స్టేషన్ తరలింపు. పోలీసులను అడ్డుకున్నప్పటికీ వైసీపీలో చేరిన కొందరు టీడీపీ శ్రేణులు. వీళ్ళకేం సంబంధం? వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ తమాషాగా ఉంది. ఒక పక్కేమో పార్వతీ గారిని అడ్డుకున్నారు, ఇంకో పక్కేమో ఈ రకంగా, ఇంకో పక్కేమో గంజాయి కేసు ఏమో అట్లాగే ఉంది. నిన్న జగన్ గారు కూడా ప్రస్తావించారు, గంజాయి కేసులో పోలీసులు రవాణా చేస్తున్నట్లు ఉన్నా కూడా వాటిని కేసు మాఫీ చేసేస్తున్నారు. ఏమో ఎటుపోతోంది ఈ రాష్ట్రం? ఇది జమ్మలమడుగు కేసు ఎందుకు నేను ఉదాహరణగా చెప్పానంటే సార్, అంటే మామూలుగా ఎక్కడైనా కూడా ఆర్గనైజ్ చేసిన వాళ్ళ నాయకుల మీద కేసులు పెడతారు, అది జరిగింది. 400 మంది, ఆ 2 మంది జమ్మలమడుగులో కేసు, జమ్మలమడుగులో. అంటే నేను ఎందుకు చెప్తా, ఎవరైనా కూడా ప్రజలు పాల్గొన్నా కూడాను మీ మీద కేసులు పెడతామనేటువంటి ఒక హెచ్చరిక చేయడానికి ఇది పంపిస్తా ఉన్నారు. అంటే పోలీసులైనా మినిమం ఉండాలి కదా, ఆర్గనైజింగ్ పెట్టుకోవాలని. సుగాలి ప్రీతి కూడాను అదే విధంగా సుగాలి ప్రీతి చేసినా కూడా ప్రజల ప్రభుత్వ వ్యతిరేకంగా ఎక్కడ వెళ్తాయో, ఏం మాట్లాడుతుందో, జనాలు ఎంత ఏం చేస్తారో అనేటువంటి ఈ యొక్క అభద్రతా భావం నుంచి బయటికి వచ్చి సంక్షేమం వైపు చేస్తే బాగుంటది. రైట్. ఎందుకు మొన్న రామసుబ్బారెడ్డి గారు చెబుతున్నారు, ఆయనది పోలీసులు అడ్డుకుని తీసుకెళ్తే ఆయన భార్య వచ్చి ధర్నాలో చేసి ధైర్యాన్ని ఇచ్చింది. ఇట్లా జరుగుతుంది, అర్థం చేసుకోవట్లేదు. కానీ వెంకటేష్ గారు సంక్షిప్తంగా మన ఈ పార్వతీ గారిని కూడా వీల్ చైర్ యాత్రను కూడా అడ్డుకోవటాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎస్, ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం ఏదైతే తనకు హామీ ఇచ్చి, ప్రభుత్వం ఏర్పడక ముందు హామీ ఇచ్చి మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద మేము తీసుకుంటామని చెప్పేసి
చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఊదరగొట్టి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన యొక్క రాజకీయ పునాదులు సుగాలి ప్రీతి హత్యకి సంబంధించినటువంటి కేసు మీదే ఆయన నిర్మించుకుని వచ్చాడు అనే విధంగా ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఈ పాపకి ఎలా జరిగింది అలా జరిగింది అని పోర్ట్రై చేస్తూ ఆయన ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన ఏమంటున్నారంటే ఆధారాలన్నీ అప్పుడే ట్యాంపర్ చేయబడి అని చెప్పేసి అని అంటున్నారు. సో ట్యాంపర్ చేసినటువంటి అధికారులన్నా శిక్షించండి, లేకపోతే అసలు ఎవరు ట్యాంపర్ చేయించారు అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యులుగా చేయాలి కదా అని చెప్పేసి ఆ తల్లి అడుగుతున్నటువంటి ఒక పరిస్థితి. అప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. కాబట్టి కూటమిలో ఓటమి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కడు కూడా ముందుకు వేసేటువంటి పరిస్థితి లేనటువంటి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి గారి తల్లి గారికి, పార్వతి గారికి ఖచ్చితంగా ఆయన కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని ఒక దయనీయమైన స్థితిలోకి ఆయన వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి. అయితే ఇటువంటి క్రమంలో ఆ తల్లి తనకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చట్టపరంగా ఇచ్చారు తప్ప ఆయన యొక్క వ్యక్తిగతంగా ఇవ్వలేదు అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, సిబిఐకి కేసుని పంపించండి అని చెప్పేసి ఆవిడ మాట్లాడినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి ఒక సెన్సిటివ్ కేసు, దీని మీద ఎటువంటి అపవాదుల్ని తాను ఎదుర్కోకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఆ పాపకు న్యాయం చేయాలని చెప్పి సిబిఐకి కేసుని దర్యాప్తు కోసం ఆయన పంపించినటువంటి ఒక పరిస్థితి. తదనుగుణంగా ఏమైనా చర్యలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుందా, సిబిఐకి ఇస్తుందా, లేదా ఈ ప్రభుత్వమే న్యాయం చేస్తుందా, మీరు ఖచ్చితంగా నాకు చెప్పి తీరాలి అని చెప్పేసి ఈ రోజు వీల్ చైర్ యాత్ర నిర్వహిస్తాను అని అంటే ఆఖరికి ఆ మహిళకు కూడా భయపడేటువంటి ఒక పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వం వచ్చేసింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవ్వరూ కూడా బయటకు వచ్చి ఒక సమస్యగా ఉంది అని చెప్పేసి చెప్పడానికి కూడా రైట్ లేనటువంటి ఒక పరిస్థితిలోకి తీసుకెళ్తున్నారా అనేది చాలా విచారించదగ్గ విషయంగా కనపడుతుంది. రైట్. వెనకాలేమి ఏ రాజకీయ పార్టీలు లేవు, లేదా ఏ కుల సంఘాలు కూడా వెనకాల వచ్చేటువంటి పరిస్థితి లేదు, లేకపోతే మరొకళ్ళు పెట్టుబడి పెట్టి స్పాన్సర్డ్ స్కీమ్ లాగా చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. మనం చూసాం కదా గతంలో అమరావతి నుంచి భయపడతా ఉంది. రైట్. డిఎస్సి నియామకాల నిగ్గు తేల్చాలి, సిబిఐ విచారణ జరపాల్సిందే. 3 రోజు శాసనమండలిలో డిఎస్సి అక్రమాలపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ. డిఎస్సి ఉద్యోగాలను అంగట్లో అమ్ముకున్నారన్న బొత్స. సిబిఐ విచారణ జరపాలని డిమాండ్. వెన్నుపోటు పార్టీ సర్కారుపై నిరసనాగ్రహం. డిఎస్సిపై చర్చకు భయమెందుకని నిలదీత. లోకేష్ రాజీనామాకు డిమాండ్. అయితే దీనికి సమాధానం చెప్పకుండా ఆ గ్రూప్ 1 పరీక్ష అతిపెద్ద కుంభకోణం అంటూ చంద్రబాబు గారు అసెంబ్లీలో ఉపన్యాసం ఇచ్చారు. జగన్ సభకొచ్చి సమాధానాలు ఇవ్వాలని కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. మంచిదే, వాళ్ళు చెప్తున్నారు కదా సిబిఐ ఎంక్వైరీ 2 మీద వేయండి అంటే మాత్రం అది కుదరదు అంటున్నారు. అయితే డిఎస్సి రగడని వీళ్ళు ఎల్లో మీడియా రాస్తూ ఉంది. ఇక మోసాలపై చర్చ మొదలైందన్న మాజీ సీఎం జగన్. హామీల వెన్నుపోటు ఇవన్నీ కూడా స్థానిక సమరానికి అందరికీ లక్ష్యంగా ఉండండి, దాన్ని గట్టిగా జనంలో ఆదరణ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి మీరెవరు వెనుకాడాల్సిన అవసరమే లేదు, చంద్రబాబు గారిని జనం విలన్లాగా చూస్తున్నారని కూడా జగన్ గారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో గతంలో జగన్ గారి టైంలో 59.85% బీసీలకి 34% రిజర్వేషన్లు ఇస్తే అప్పట్లో టీడీపీ నేత బిర్రు ప్రతాప్ రెడ్డి, ఆయన గవర్నమెంట్లో పదవి కూడా ఉందంట, ఆయన రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని ఆయన కోర్టుకు వెళ్ళి తీసుకొస్తే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్తారని చంద్రబాబు గారు చెబుతున్న తీరు ఇవన్నీ కూడా చాలా విమర్శలకి దారితీస్తోంది. ఎట్లా డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ ఆయన చేస్తున్నారో వీటి మీద చర్చలోకి వెళ్దాం. ఇక మరికొన్ని విశేషాలు కూడా చెప్పిన తర్వాత చర్చలోకి వెళ్దాం. బీసీ రిజర్వేషన్లపై బాబు బురిడి అంటూ సాక్షి కథనాన్ని ఇచ్చింది. వయోవృద్ధులకు డే కేర్ సెంటర్లు ఎక్కడా అంటూ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రశ్నించారు. డేటా సెంటర్ల దుష్ప్రభావాలను ప్రభుత్వం అంచనా వేస్తోందా అని జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడారు. అట్లాగే నెదర్లాండ్లో ఈ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా జరిగి అక్కడ వాటర్ సమస్య వచ్చిన తీరు మీద కూడా ఆవిడ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే పరిశ్రమల కోటా నుంచే డేటా సెంటర్లకు నీరు ఇస్తాము, 3 టీఎంసీలు సరిపోతాయి నిన్న కూడా చెప్పినట్టున్నారు. ఇవాళ కూడా లోకేష్ గారు చెప్పారు. అయితే దాని మీద తెలుగుదేశంకి పాజిటివ్గా ఉంటారని చెప్పుకునే ప్రచారం జరిగే సతీష్ చాగంటి గారు అన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అయ్యా మీరు డేటా సెంటర్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ కంటే 10 రెట్లు ఎక్కువ వాటర్ వాడుతుంది, మరి దాని గురించి ఎవరు మాట్లాడరు. నారా లోకేష్ గారు ఈరోజు అసెంబ్లీలో
ఇలాంటి విషయాలు మాట్లాడే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. అట్లాగే ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో వాటర్ కూల్డ్ కండెన్సర్ ఉన్నటువంటి థర్మల్ పవర్కి ఒక గిగావాట్కి 0.55 to 0.60 టీఎంసీ నీరు వాడతారు. మీరు ఈరోజు అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారం వైజాగ్ డేటా సెంటర్కి ఈ రకంగా ఒక గిగావాట్కి 0.5 టీఎంసీ నీరు అవసరం అవుతుంది అంటూ చెప్తూ మనం అయితే ఇవన్నిటినీ ఆయన చెప్తూ మనం ఏది మాట్లాడినా చెల్లుతుందనే భ్రమ నుంచి బయటికి రండి. బయట నాలాంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉంటారు, చూసి నవ్వుకుంటారు, నలుగురికి చెప్తారు. ఆ తర్వాత మన మాటల్ని మనల్ని ట్రోల్ చేసే అంశాలు అవుతాయంటూ, మెటీరియల్ అవుతాయంటూ ఆయన దీని మీద ఈ డేటా సెంటర్స్కి నీరు ఇచ్చే వ్యవహారం మీద వ్యాఖ్యానించారు. 2 చరణాలకే కట్టుబడతామని సిడబ్ల్యూసిలో వందే మాతరం మీద తీర్మానం చేశారు. పోలవరం గట్లను కొల్లగొట్టేస్తున్నారు. హోంమంత్రి ఇలాకాలో యథేచ్ఛగా గ్రావెల్ మట్టి దోపిడీ. పోలవరం కాలువ గట్లు కూడా కొట్టేస్తే అట్లా. సాక్షి దినపత్రికపై మరో అక్రమ కేసు నమోదు. మంత్రి భరత్ గారు చెప్పిన వ్యాఖ్యను ప్రశ్నించినందుకు అది వక్రీకరించారంటూ కేసు పెట్టేశారంట. ఇట్లా అయిపోతుంది. 52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో మాట్లాడారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తారట. జస్టిస్ హరినాథ్పై ఆరోపణలు చేయలేదంటారా అంటూ లాయర్ రాహుల్ చౌదరి ఆరోపణలను ప్రశ్నించిన హైకోర్టు. అక్టోబర్ చివరికల్లా స్థానిక ఎన్నికలను పూర్తి చేస్తాం. మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు ప్రత్యక్ష ఎన్నికలు బిల్లు ఆమోదం. అలాగే న్యాయం వెలిగొండ నిర్వాసితుల పట్ల సర్కారు తీరు. తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు లోకాయుక్త నియామకం. సో ముందుగా ఈ స్థానిక సమరం ఎన్నిక 2 డిఎస్సికి సంబంధించి ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంబటి రామకృష్ణ యాదవ్ గారు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. సంక్షిప్తంగా రామకృష్ణ గారు మాట్లాడండి. సార్ నాకు ఒక్క నిమిషం టైం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ బీసీలకి 34% రిజర్వేషన్ నేను తీసుకొస్తున్నాను, ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళి దాన్ని కొట్టించేసే పరిస్థితి ప్రమాదం ఉంది అని ఒక రాంగ్ నరేషన్ ని ప్రజల్లోకి పంపించే ఒక కార్యక్రమాన్ని యాజ్ యూజువల్ గా వాళ్ళ అలవాటు ప్రకారం ఆయన తీసుకోవడం జరిగింది సార్. కానీ ఒక్కసారి మనం ఇక్కడ గమనిస్తే తెలుగుదేశం మేనిఫెస్టో చూస్తే వాళ్ళు దాంట్లో స్పష్టంగా చెప్పున్నారు. అయితే తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో శాస్త్రీయంగా కులగణన జరిపిస్తాం అని చెప్పారు సార్. ఈ రోజు వరకు కులగణన ఏమైపోయిందో తెలియదు. మరీ ముఖ్యంగా సార్ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మేము క్యాస్ట్ సెన్సస్ చేసినా కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి అంటే కేంద్రం నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావాలి. కాబట్టి ప్రెసిడెంట్ గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఇది మా తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా క్యాస్ట్ సెన్సస్ చేద్దాం, బీసీలకు ఇంత శాతం ఇవ్వాలనుకుంటున్నాం, ఆమోదం తెలపండి అని రాష్ట్రపతి గారికి పంపిస్తే రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఎటువంటి ఆర్డర్ రాలేదు సార్. సో ఇది ముఖ్యంగా కేంద్ర బీసీ రిజర్వేషన్ పెంచాలి అన్నప్పుడు కేంద్రం చేయాల్సిన కార్యక్రమం. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రిమండలిలో ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా మొన్న క్యాస్ట్ సెన్సస్ చేస్తాను అని చెప్పి ఇవాళ క్యాస్ట్ సెన్సస్ చేసేదానికి, బీసీలకు న్యాయం చేసేదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రూల్ నెంబర్ అది మొన్న వాళ్ళ ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు పాయింట్ నెంబర్ 10 ఎస్సీ ఎన్యూమరేషన్ మాత్రమే చేస్తున్నారు తప్ప బీసీ ఎన్యూమరేషన్ చేయట్లా. ఎన్యూమరేషన్ చేయకుండా రిజర్వేషన్ ఏ రకంగా ఇస్తారో అది కోర్టులో ఏ రకంగా నిలబడుతుంది చంద్రబాబు నాయుడు గారు మొత్తం తెలుసు. అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీలని పూర్తిగా మాయ చేసి ఏమార్చి వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు. అది ఇంకొకళ్ళ మీదకి నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది బీసీ ప్రజలు మొత్తం దేశవ్యాప్తంగా తెలుసుకోవాలని, అంటే డౌన్ డ్రాప్ కులాలు ఏంటి అనేది క్లారిటీతో తెలంగాణలో ఏ రకంగా చేశామో ఆ రకంగా చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంటే బీసీలకు పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు. సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా మళ్ళీ పనిగట్టుకు పెట్టి నువ్వు తప్పు చేస్తున్నావని తెలిసి తప్పు చేస్తానంటే ఇక దాని మీద ఎవరు అడగకూడదని చెప్పడం అంటే ఇక అంతకంటే ఘోరమైన పరిస్థితి ఉంటుంది. సరే గతంలో పోనీ జగన్ గారు ఇట్లా చేశారు కదా, చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ పార్టీ ఆయన ప్రతాప్ రెడ్డి అన్న ఆయన వెళ్ళాడు కదా, మరి అప్పుడు దాని గురించి ప్రస్తావించరు. ఎంతసేపు ప్రతి దాంట్లోనూ రాజకీయమేనా ఏంటో మరి. రైట్, శివశంకర్ గారు చెప్పండి. ఒకటి డిఎస్సి ఇష్యూ, డిఎస్సి అడిగితే గ్రూప్ 1 అంటున్నారు. 2 స్థానిక సంస్థల రిజర్వేషన్లు, జగన్ గారు సమరానికి సై అంటున్నారు. ప్లస్ చంద్రబాబు గారిని విలన్గా ఆయన ప్రొజెక్ట్ చేస్తూ స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు జరుగుతాయి అని అప్రమత్తంగా ఉండని చెబుతున్నారు. సో ఈ 2 మీద మీ కామెంట్ చెప్పండి. ఇప్పుడు డిఎస్సి గురించి ఇది
దాదాపు ఒక 20 ఉద్యమాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ప్రజలందరూ కూడాను డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అనేటువంటిది క్లియర్ కట్ గా తెలిసిపోతా ఉంది. దీన్ని కప్పిపించుకోవడానికి ఇష్టం వచ్చినట్టు డైవర్షన్ పాలిటిక్స్ పెట్టారు, జంజీని రాకుండా వాళ్ళని బెదిరించారు, అన్ని చేశారు. ఈ రోజు జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంకొక డైవర్షన్ తీసుకొని వచ్చేసి గ్రూప్ 1 అని తీసుకొని వస్తున్నారు. గ్రూప్ 1 ఇదేం చెప్పారు కదా, 2 సీట్లు వేశారు. 2 సీట్లలో కూడా ఎక్కడైనా కూడా డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది దాని ప్రకారం ఇవ్వలేదయ్యా, తర్వాత మాన్యువల్ మూల్యాంకన ప్రకారమే ఇచ్చారు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పినా కూడా దీనికి ఒక అర్థం పెడతారు. ఇక రెండవది డిఎస్సి గురించి చర్చకు రండి అనేసి ఆయన నిజంగా ఏమంటారు కానీ ఒక పులకేష్ అంటారా ఇంకోటి అంటారా, వెన్నుపోటు నాయకుడు అబ్బాయి మన విద్యాశాఖ మంత్రి ఏం పెడతా అంటే రోజు ట్విట్టర్ లో ఫేస్బుక్ లో ఇలా ఒక ఫోటో పెట్టించేసేసేది, వెయిటింగ్ సెకండ్ డే థర్డ్ డే వెయిటింగ్, చర్చకు రా జగన్ చర్చకు రా అనేటువంటిది రోజు పెడతా ఉన్నారు. మీకు ఎందుకు చర్చకు? మీరు మండలిలో మా పార్టీ సభ్యులు రోజు వాయిదా తీర్మానాలు ఇస్తూ డిఎస్సి గురించి చర్చిద్దాము అని రోజు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా గొడవలు చేస్తా ఉన్నారు. ఈ పక్కనే శాసనసభలో కూర్చొని మొదటి రోజే కనీస ప్రశ్నోత్తర సమయాలు లేకుండా మీకు వచ్చినట్టు ఆ ప్రజెంటేషన్ తీసుకొని ఆయన ముఖ్యమంత్రిగా, నాకు తెలిసి సభ పర్మిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉంటారు ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కానీ ఈయననే మొత్తం 0 ఓవర్ కూడా అన్ని రద్దు చేసేసి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటి ఇచ్చుకుంటా వచ్చారు. ఇచ్చుకుంటా ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రాండి సిద్ధం అంటున్నారు. మీరు పక్కనే మండలిలో మా వాళ్ళు అడుగుతున్నారు కదా చర్చకు రా అని చెప్పి, అక్కడికి వెళ్ళడానికి మీకు ఎందుకు భయము? ఇక రెండవది, నిన్న పయ్యావుల కేశవ్ గారు వచ్చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు అడుగుతా ఉంటే దీని గురించి చర్చిద్దామని ఆయన ఎంత ప్రేమ ఉన్నట్లు ఏమంటా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష, వీళ్ళందరూ కూడా మనకి ఎల్నినో వచ్చింది, కరువు వచ్చింది, వ్యవసాయం గురించి మాట్లాడి వీళ్ళకి ప్రజల మీద చిత్తశుద్ధి లేదంటారు. ఇదే చిత్తశుద్ధి శాసనసభలో ఎందుకు వీళ్ళు చర్చించలేదు? అక్కడ ఎందుకు డిఎస్సి గురించి లేనిపోని ఎన్ని కథలు చెప్పి గ్రూప్ 1 గురించి ఎందుకు పెడుతున్నారు? అంటే వీళ్ళదంతా కూడాను పారిపోయే తత్వము. ఎస్, మీరు కూడా ఇందాకన్నారు, సభలో కూడా చెప్పాము, బయట చెప్తున్నాము. సిబిఐ అనేటువంటి మీరన్నారు గ్రూప్ 1 అనేటువంటి చర్చలు జరిగాయి అవకతవకలని, డిఎస్సీల అవకతవకలు ప్రజలకు కూడా చూపించాము సాక్ష్యాలతో సహా స్పోర్ట్స్ కోటాలో. రెంట్ మీద సిబిఐ విచారణ ఏంటి? మీదే ఉంది కదా కేంద్రంలో కూడాను, డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరే చెప్పుకుంటున్నారు కదా. ఎందుకు సిబిఐ ఛాలెంజ్ చేస్తున్నాము, రెండే ఏంటి అని చెప్పి గ్రూప్ 1 లో జరిగాయని మీరు అంటున్నారు కదా. ఎస్, గ్రూప్ 1 మీద ఇద్దాం, ఎస్ డిఎస్సి మీద ఇద్దాం, రెండు కలిపి వేసేయండి, ఇచ్చేయండి సిబిఐకి. ఎందుకు మీరు ఇన్వైట్ చేయలేకున్నారు? సో ఇది కేవలము పారిపోవడమే, డైవర్షన్ కోసమే. జగన్మోహన్ రెడ్డి గారు 100 ప్రశ్నలు అడిగారు సార్. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ ఉంది, ఈ రోజు కూడా మాట్లాడతారు, మీరు సమాధానం చెప్పేది లేదు. అది ఒకటి. రెండోది వెంకటేష్ గారు మాట్లాడతారులే, టైం తక్కువ ఉంది. వెంకటేష్ గారు చెప్పండి, ఈ బీసీ రిజర్వేషన్లు బురుడీ కిందే వస్తాయా రావా? చంద్రబాబు గారు నీ విలన్గా జగన్ గారు వ్యాఖ్యానిస్తున్నారు ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి, కానీ డిఎస్సి మీద కూడా మాట్లాడితే 1 నిమిషం మాట్లాడండి. సరే, డిఎస్సి మీద కూలంకుషంగా చర్చిస్తున్నారు. ఆల్రెడీ ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేటగారికల్ గా తీసుకెళ్లడం జరిగిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ వీధినా కూడా దీని మీద పోరాటం చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది అప్రిషియేటబుల్. ముఖ్యంగా డిఎస్సిలో జరిగినటువంటి ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఈ అభియోగాల మీద ఖచ్చితంగా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి తన యొక్క పరువును కాపాడుకోవాలి. ఎందుకంటే పివి సింధు గారితో పోల్చి అక్కడ ఆవిడకి ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అలాగే దొడ్డిదారిన మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి నాలిక ఖర్చుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు దీని మీద మళ్ళీ పునర్విచారణని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఒక పక్కన అసెంబ్లీలో మేము చర్చకి రండి, జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రండి అని చెప్పేసి సవాలు చేస్తూ, మరో పక్కన మండలిలో మాత్రం అదే చర్చని వైఎస్ఆర్సీపీ వారు కోరుతుంటే వెనక్కి అడుగు వేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇదందరూ సామాన్యమైన ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అత్యంత నంబరింగ్ లో 16,000 పైచులకు పోస్టులు ఇచ్చారు అని చెప్పుకునేటువంటి డిఎస్సిలో ఈ రకమైనటువంటి అవకతవకలు జరగడం ఏదైతే ఉందో ఇది విచారించదగ్గ విషయం. అందులోనూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం కాబట్టి దీని మీద పారదర్శకతగా వ్యవహరించి ప్రభుత్వం యొక్క పరువు కాపాడుకోవాలని చెప్పేసి నారా లోకేష్ గారికి ఈ ముఖంగా చెప్పడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. రెండో విషయం, బీసీ రిజర్వేషన్ వ్యవహారానికి వచ్చేపాటికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాల వల్ల 16,000 బీసీ వ్యక్తులకి పోస్టుల నుంచి దూరం అయ్యారు, పదవుల నుంచి దూరం అయ్యారని చెప్పేసి ఏదైతే ఒక వ్యాఖ్యను మంత్రి గారు చేశారో దీన్ని వెనక్కి తీసుకోవాలి. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే
ఒక రకంగా చెప్పాలంటే ఓసీ ఇవ్వాల్సినటువంటి కొన్ని పోస్టులను కూడా బీసీలకు ఇచ్చి ఆయన ప్రోత్సహించినటువంటి విధానం మనందరం చూస్తూనే ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క మనుషుల ద్వారా ఆయన కోర్టుకు వెళ్ళి ఆ రోజు దాన్ని ఆపడానికి ప్రయత్నించి విశ్వ ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మీరు కూడా చూపించారు. అట్ ద సేమ్ టైం ఈ రోజు మళ్ళీ అదే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు 33%కి కుదించి, అంటే ఏదైతే పారదర్శకంగా ఒక చోట ఓసీ నాయకులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల వ్యవహారంలో కానివ్వండి, స్థానిక నాయకత్వంలో కానివ్వండి, కొన్ని చోట్ల పార్టీలు కొన్ని మెరుగైన విధానాలు తీసుకుని బీసీలని ప్రోత్సహించాల్సినటువంటి చోట ప్రోత్సహించకుండా చేయడానికి ఈ బిల్లు ఇస్తున్నారా అనేది, ఈ 33%కి మాత్రమే వీళ్ళని లిమిటెడ్ చేస్తూ దీనికి సంబంధించి కొంత కళ్ళెం వేయడానికి లేదా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కోర్టులకు వెళ్ళడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ అయితే కనిపిస్తుంది. రైట్, ఓకే. శివశంకర్ గారు చెప్పండి, మోసాలపై చర్చ మొదలైంది అంటున్నారు జగన్ గారు. హామీల వెన్నుపోటుపై 2 ఏళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందంటున్నారు. నిన్న జగన్ గారు ఇచ్చిన స్పీచ్ ఏ రకంగా మీకు స్ఫూర్తిదాయకంగా ఉంది? సార్, ఒకటి వాస్తవ పరిస్థితులన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు అనేటువంటిది అది వాస్తవ రూపం. ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడాను చెప్పిన సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారు. ఇప్పుడు కరువు పరిస్థితులు ఉన్నా ఇవన్నీ పరిస్థితులు రైతులకు కానీ ఇంకొకటి కానీ గిట్టుబాటు ధరలు లేక ఏమైనప్పుడు కూడా చేతిలో డబ్బులు అనేటువంటిది లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసిన తర్వాత కనీసం అంటే వాళ్ళకు ఫీజులు కట్టాలి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది మొన్ననే జూన్ జూలైలో, చాలా ఎంత కటకటలాడారో తెలుసు. తర్వాత చిన్న వైద్యం వచ్చినా కూడాను అక్కడ ఆరోగ్యశ్రీలు సక్రమంగా పనిచేయట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. జూడాలో ఒక పక్క సమ్మె చేస్తే ఇలా ఉంది. అంటే జగన్ గారు జూడలు అంటే గుర్తుకొచ్చింది. నిన్న అక్కడ మన సాక్షి టీవీలోనే అనుకుంటా చూస్తుంటే 7 నెలలుగా స్కూళ్ళకి సంబంధించిన నైట్ వాచ్మెన్లకి జీతాలు ఇవ్వట్లేదంట. ఓ పక్కేమో అమరావతిలో 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి మరి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, స్కూళ్ళలో బ్రహ్మాండంగా చేస్తున్నాము మేము అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం వాచ్మెన్, నైట్ వాచ్మెన్లకి జీతాలు ఇవ్వకపోవటం ఏంటి, వాళ్ళు ధర్నాలు చేయటం ఏంటి సార్? ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మీరు ఈ మాట అంటే చూడాల సమ్మెతో పాటు. ఓకే, అన్ని అంటే ఏ వర్గం తీసుకున్నా కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్ అనేటువంటిది జీరోకి వెళ్ళిపోయినాయి. ఏ వర్గం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. అంటే జగన్ ఎలా చేయగలిగాడు, ఎందుకు చంద్రబాబు చేయలేదు? ఆయన సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారు, ఈయన ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ఒక చర్చ బలంగా చాటుకుంది సార్. వీళ్ళు చేసే అరాచకాలు, అక్రమాలు ఇవి కూడాను పూర్తిగా ఏంటంటే సాధారణ ప్రజల మీద ఈ రోజు గంజాయి లాంటిది ఈ పోలీసులే తీసుకెళ్లేసి పట్టుబడుతా ఉంటే ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అనేటువంటిది క్లియర్ కట్ గా ఉంది. సో ఇప్పుడు పంచాయతీ కానీ ఏ ఎన్నిక జరిగినా సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఇది ఏదో ఓవర్ కాన్ఫిడెంట్ గానో ఇంకో విధంగా చెప్పలేదు. ఆ ప్రభుత్వం పట్ల వీళ్ళ పట్ల పూర్తిగా విసిగి వేసిపోయారు. ఆ ప్రభుత్వం అంటే భయాందోళనకు జనాలు వెళ్ళారు, సాధారణ ప్రజలు కూడాను. దాని గురించే పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎలా జరిగిందో అంతకు మించి చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళ ప్రణాళికలుండి పోలీసులను అడ్డుపట్టుకొని ఏ విధంగా అయినా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తెగబడతారనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఒక పదమే వాడారు, యుద్ధం లాగా చెయ్యాలి అనేటువంటిది. ఎందుకంటే ప్రజల మద్దతు ఉంది, ఎక్కడైనా కూడాను నాయకుడు తోడుంటాడు, పార్టీ తోడుంటది, ప్రతి దగ్గర కూడా పోటీ అనేటువంటిది చేస్తాము. ఒకవేళ ఇక్కడ ఏదైనా అరాచకాలు చేసినా సాధారణ ఎన్నికలనేటువంటిది. రైట్, ఒక్క మాటలో చెప్పండి వెంకటేష్ గారు, మోసాలపై చర్చ మొదలైందని చంద్రబాబు గారిని ఉద్దేశించి విలన్ అని కూడా జగన్ గారు అన్నారు. నిజంగానే హామీల మీద వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయం జనంలో ఏర్పడుతోందా? ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా ఉందండి. ఏదైతే మొదటి సంవత్సరం వాళ్ళు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకి తిలోదకాలు ఇచ్చారు, అందరూ కూడా ఏమనుకున్నారంటే ఫస్ట్ ఇయర్ కదా, సెకండ్ ఇయర్ దాన్ని రీఇంబర్స్ చేస్తారులే అనుకున్నారు. సెకండ్ ఇయర్ లో కూడా కొంత కోతలతోనే ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. ముఖ్యంగా దీపం పథకం లాంటి కార్యక్రమాలు కానివ్వండి, మహిళలకి 50 సంవత్సరాలు దాటిన మహిళలకి డబ్బులు ఇవ్వడంలో కానివ్వండి, కంప్లీట్ గా ఫెయిల్ అయినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక లోకల్ సమరం అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు డూ ఆర్ డై అనే విధంగానే ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రభుత్వానికి అర్థం అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆఖరికి రాజకీయ పార్టీలో చేరికలు కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి ఈ రోజు వరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇన్నాళ్ళ చరిత్రలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి చేరేటువంటి క్రమంలో అరెస్టులు అనేటువంటి ఒక కార్యక్రమం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం చూస్తున్నా. రైట్, ఓకే. గౌరీశంకర్ గారు, సింగులూరు వెంకటేష్ గారు, శివశంకర్ గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.